తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు అయినా కానీ క్యాబినెట్ విస్తరణ అనేది ఇంకా ఒక చర్చలాగా జరుగుతూనే ఉంది. తెలంగాణలో ఇంకా కొన్ని మిగిలిపోయిన ఏవైతే మంత్రి పదవులు ఉన్నాయో వాటిని కూడా విస్తరణ చేయాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం అయితే అనుకోవడం అయితే జరిగింది. మొన్న జరిగిన ఏవైతే 5 రాష్ట్రాలలో ఎన్నికల ఆ విషయంలో కొంత ఆలస్యమైన పరిస్థితి కూడా మనం చూసాము. ఆ ఎన్నికల తర్వాత ఈ క్యాబినెట్ విస్తరణ ఉండబోయే అవకాశాలు అయితే ఉన్నాయి అన్నట్టుగా అఖిల పక్ష భేటీ కూడా ఉండబోతా ఉంది. దాని తర్వాత క్యాబినెట్లో కూడా తెలంగాణలో క్యాబినెట్లో కీలక మార్పులు అయితే ఉండబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. అయితే ఈ పరిస్థితులలో కోమటిరెడ్డి బ్రదర్స్ సంబంధించిన ఎక్కువ చర్చ అయితే జరుగుతూ ఉంది. వాళ్ళిద్దరికీ మరి క్యాబినెట్లో అవకాశం కలుగుతుందా? ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్లో అయితే ఉన్నాడు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డికి కూడా అవకాశం కలిగించాలని అనేక సార్లు బహిరంగానే రాజగోపాల్ రెడ్డి ఇటు ప్రభుత్వానికి ఇటు కాంగ్రెస్ అధినేతలకు కూడా అనేక సార్లు చెప్పిన పరిస్థితులు కూడా చూసాం. ఈ పరిస్థితులలో తాను అంటే బీజేపీలో ఉన్న తాను ఇటు కాంగ్రెస్లోకి వచ్చే సమయంలో కూడా అటు కాంగ్రెస్ అధిష్టానము తనకి హామీ ఇవ్వడం అయితే జరిగింది. మీరు గెలిస్తే ఏదైతే మీ నల్గొండ సంబంధించిన ఆ పరిసరాల్లో మీరు గెలిపించుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని మంత్రులు చేస్తామన్నట్టుగా అప్పుడైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఆ హామీని నెరవేర్చుకోండి అంటూ రాజగోపాల్ రెడ్డి అనేక సార్లు బహిరంగంగానే ఇటు అధినేతలను కోరిన నేపథ్యం చూసాం. అయితే మంత్రి పదవి ఇవ్వకపోతే తను పార్టీ మారే అవకాశాలు కూడా అత్యధికంగా ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషణలు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే తన వ్యాఖ్యలు కూడా అలానే కనిపిస్తూ ఉన్నాయి. మంత్రి పదవి ఇస్తారా లేకుంటే మా మార్గం చూసుకోవాలని కూడా తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అయితే రాజగోపాల్ రెడ్డి ముందు క్యాబినెట్లో సరే వాళ్ళ అన్న పేరు వచ్చింది, సెకండ్ సరైనా తన పేరు వస్తుందని కూడా చాలా వరకు ఆశించారు. కానీ రాకపోవడంతో అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏ తప్పు చేసినా కానీ ఆ తప్పును తప్పు అని కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా కప్పిపుచ్చే ప్రయత్నాలు అయితే చేయలేదు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంది. ఏవైతే కొన్ని అంశాలపైన రైతుల అంశాలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కావచ్చు, నిధుల కేటగిరీ చేసే విషయంలో కావచ్చు, ఇటు రాజగోపాల్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రభుత్వం పైన విమర్శల వర్షం అయితే గుప్పించిన నేపథ్యం అయితే చూసాం. ఈ పరిస్థితులలో మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి లేకుంటే మరింత ప్రమాదంలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళే అవకాశం ఉందంటూ ఇటు అధినేతలు కూడా భావిస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఈ పరిస్థితులలో మరి రాజగోపాల్ రెడ్డి కూడా క్యాబినెట్లో చోటు దక్కుతుంది. అయితే వెంకటరెడ్డి మాత్రం కీలక పదవి కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. తనని క్యాబినెట్ నుండి తప్పించి ఏఐసిసి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జిగానో లేకుంటే ఒక ప్రధాన కార్యదర్శిగానో ఒక ఏఐసిసి అంటే మొత్తానికి దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రియాశీల కార్యక్రమాలు చేపట్టే విధంగా తనకి కీలక పదవి ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అంటే ఇక్కడ కూడా మరి వెంకటరెడ్డి ఏ విధంగా తీసుకుంటారనేది కూడా ప్రశ్న తలెత్తా ఉంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తుండు, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి హ్యాపీ. కానీ వెంకటరెడ్డి మాత్రము తన మంత్రి పదవి ఏదైతే ఉందో దాన్ని రాజీనామా చేసి అటు ఏఐసిసి అటు పెద్దల సంబంధించిన విషయాలలో తను కీలక పాత్ర పోషించాలని అటు పిలుస్తూ ఉన్న పరిస్థితులలో మరి వెళ్తాడా లేదా అనేది కూడా ప్రశ్నగా తలెత్తుతా ఉంది. ఎందుకంటే తనకి ఇక్కడ క్యాబినెట్లోనే ఉండాలి అనే ఆలోచనలో ముందు నుండి అయితే ఉంది. తను కూడా ఇక్కడనే క్రియాశీలక కార్యక్రమాలు చేయాలని కూడా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అయితే ఈ పదవుల పంచాయతీ ఏదైతే ఉందో ఇటు అన్నదమ్ముల మధ్య కూడా విభేదాలు వచ్చే విధంగా కనబడుతూ ఉంది. ఇటు రాజగోపాల్ రెడ్డి మరియు వెంకటరెడ్డి ఇద్దరి మధ్యలో కూడా ఈ పదవులకు సంబంధించిన కేటగిరీ పంపకాలలో ఇద్దరి మధ్య కూడా విభేదాలు వచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది. గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి క్లియర్గా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అయితే మేము ఇద్దరు అన్నదమ్ములం ఒకే పార్టీలో ఉంటాం, మరి ఇద్దరం కూడా మరి క్యాబినెట్లో చోటు దక్కిస్తామని మీరైతే హామీ ఇచ్చినప్పుడు మరి మీకు గుర్తు లేదా, మేమిద్దరం అన్నదమ్ములం అని కూడా ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేయడం అయితే చూసాం. అయితే ఈ పరిస్థితులలో మరి వెంకటరెడ్డి తీసుకునే నిర్ణయాలు ఇక్కడ కీలకంగా మారబోతా ఉన్నాయి. ఒకవేళ తను ఏఐసిసి సంబంధించిన కీలక పదవులు తనకి వద్దు అని నేను ఇక్కడ రాష్ట్రంలోనే ఉంటా అని మాత్రం అనుకుంటే మాత్రం ఇటు మళ్ళీ క్యాబినెట్ విస్తరణ అనేది మరింత ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనబడుతూ ఉంది. ఇప్పటికే వాళ్ళిద్దరితో కూడా ఇటు అగ్రనేతలు అయితే చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు. ఆ చర్చలు కనుక సఫలమైతే మాత్రము ఇటు రాజగోపాల్ రెడ్డి మంత్రిగా అదేవిధంగా వెంకటరెడ్డి ఏఐసిసి ఇన్ఛార్జ్గా వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డికి ఏ మంత్రి ఇస్తారనే కూడా చర్చ
అయితే జరుగుతూ ఉంది. ఆయన ప్రధానంగా హోమ్ మినిస్టర్ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మొదటి నుండి కూడా అడుగుతూ ఉన్నారు. అయితే ఆయనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికీ హోమ్ మినిస్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, అవి రెండు కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. తను అనేక సేవలు అంటే రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే విద్యకు సంబంధించి చాలామంది కూడా నిరుపేదలకు కూడా విద్యను అందిస్తూ ఉన్నారు. ఆ విద్యను కూడా చాలా ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా బలోపేతం చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులకి మరి ఆ పదవి ఇస్తే మాత్రము మంచిగా అంటే ఆ పదవికి అరువులో రాజగోపాల్ రెడ్డి అన్నట్టుగా అటు రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అభిమానులు అయితే చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. మరి చూడాలి మరి వెంకటరెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఏఐసిసి పెద్దలు మాత్రం ఒకరైతే ఏఐసిసికి సంబంధించిన అటు ఇన్ఛార్జిగా రావాలి, ఒకరు క్యాబినెట్లో ఉండాలని కూడా వాళ్ళిద్దరిని అయితే